నమస్తే, వెల్కమ్ టు నిర్ధాత్రి. నేను పవన్. తెలంగాణలో కక్షపూరిత రాజకీయాలు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య నడుస్తుంది. పాత కక్షలకు పోయి ఆ పగని మొత్తం రైతాంగం పెరుగుతున్నారు. అధికారం ఉంది కదా అని ఇచ్చేసిన నూరెళ్ళు పెట్టే ఈ నాయకులు సామాన్య ప్రజలపై భారంగా మోపుతున్నారు. అసలే సాగు వ్యవసాయానికి టైం వచ్చింది, నాట్లు వేసే టైం అయింది, పంటలకు నీళ్లు కావాలి. ప్రజల పాలన అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంచెం ప్రజలకు నిత్యావసర నీటిని కూడా ఇవ్వలేకపోతే ఎందుకు ఈ పరిపాలన, ఎందుకు ఈ ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వానికి కల్వకుంట్ల కుటుంబానికి మన గొడవలు ఉంటే పర్సనల్గా చూసుకోండి, కానీ రైతాంగం దెబ్బతినేలా మీరు వ్యవహరిస్తున్న చర్య ఇది హేయమైనది. ఇది ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ సమాజం ఒప్పుకోదు. కాళేశ్వరం ప్రాజెక్టు నింపండి, ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వరద ఓటై వస్తుంది, ఆ నీటిని కాపాడుకుందని ప్రతిపక్ష నాయకులు రైతాంగ వ్యవస్థ వేడుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. కానీ మనం మాత్రం మన దగ్గర వచ్చిన నీళ్ళని వదిలిపెట్టేసి పక్క రాష్ట్రాన్ని పంపుతున్నాం. వాళ్ళేమో ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకుంటున్నారు. మన దగ్గర మాత్రం ప్రాజెక్టులు నింపితే ప్రాజెక్టులు కుంగిపోతాయి, డ్యామేజ్ అవుతాయి. ఒకవేళ ప్రాజెక్టు నింపినా కానీ కాళేశ్వరం మహత్తరం అంటే కేసీఆర్ది. ఆ ప్రాజెక్ట్ నింపి రైతాంగాన్ని నిలిస్తే ఆ క్రెడిట్ మొత్తం బీఆర్ఎస్ కేసీఆర్కి వెళ్ళిపోతుంది. మనం చేసినా ఉపయోగం లేదు, చేయకపోయినా ఉపయోగం లేదని ఖాళీగా సైలెంట్గా కూర్చున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు కల్వకుంట్ల కుటుంబంపై ఉన్న ప్రేమ రైతాంగంపై కోపంగా ప్రదర్శిస్తున్నారు. మేము పర్సనల్ రాజకీయాలంటే పర్సనల్గా చూసుకుంటాం, కానీ ప్రభుత్వ పరంగా పాలనా పరంగా చూపించకండి. ఎట్టి బోధుల తెలంగాణ సమాజం ఒప్పుకోదు, దీన్ని సహించదు, తిరగబడతారు. కుంగిపోయిన 2 పిల్లర్లే, దాన్ని రిపేర్ చేయించలేరా? రైతాంగాన్ని ఆదుకోలేరా? అసలే లోటు వర్షపాతం, వర్షాలు పడట్లేదు, సాగు వ్యవసాయం టైం, వచ్చే నీళ్ళని కాపాడుకుని రైతాంగానికి ఇవ్వాలి. ఇప్పుడు సాగుకే నీళ్ళు ఇవ్వకపోతే తాగునీటి సమస్య ఏంటిది? ఎక్కడి నుంచి తీసుకొస్తారు? గోదావరి జలాలను ఎలా ఒడిసి పట్టుకుంటారు? తర్వాత కుంగిపోయిన 2 పిల్లర్లు, వాటిని మీరు సరి చేయలేకపోతే ఎలా? గతంలో కూడా చాలా ప్రాజెక్టులు కుంగిపోయినాయి, పిల్లర్లు దెబ్బతిన్నాయి. వాటిని మళ్ళీ పునరాలోచించి ఒక నిర్ణయం తీసుకొని మళ్ళీ రీబిల్డ్ చేసి ఉపయోగంగా, సాగుకు ఉపయోగంగా రైతాంగానికి ఒక గిఫ్ట్గా ఇచ్చారు. అలాంటి కొన్ని ప్రాజెక్టులు మన దృష్టికి వచ్చాయి, వాటిని చూపెడతాను. ఎక్కడే కాదు, మన దేశంలోనే ఉన్నాయి ఆ ప్రాజెక్టులు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తుంది? దానికి కారణం ఒక్కటే, కేసీఆర్ కుటుంబమైన కోపం. ఆ కుటుంబంపై ఉన్న కోపాన్ని రైతాంగానికి రుద్దడం కరెక్టా? చూడండి, గతంలో మన ఇండియాలోనే కొన్ని ప్రాజెక్టులు, పెద్ద ప్రాజెక్టులు, అవి కూడా కుంగిపోయే దశ ఉంటే వాటిని రీబిల్డ్ చేసి సాగుకు, తాగుకు ఉపయోగంగా ఉండేలా మళ్ళీ రీబిల్డ్ చేసి నిర్మించాలి. చూద్దాం. కాలం పాత పాఠాలే కాళేశ్వరానికి దారి. ఖచ్చితంగా పాత పాఠాలనే బీఆర్ఎస్ వస్తేనే కాంగ్రెస్కు బాట సాగైతుంది. ఇక్కడ చూడండి, గతంలో ఇప్పుడైతే రైతాంగ వ్యవస్థ చాలా ఘోరంగా ఉందబ్బా. సాగు కాలం ఇది, పంటలు పండించే టైం ఇది, దేశానికి తిండి పెట్టే రోజులు ఇవి. అలాంటి రోజులు మనం తెచ్చుకున్నాం. మళ్ళా గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిపాలన మీరు ఇస్తానంటే తెలంగాణ సమాజం ఒప్పుకోదు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే తెలంగాణ బీటలు బారింది. పంట పొలాలు కరువు, నెలకు బీటలు ఛాయలు తీశాయి, వలస కలిపాయి. తెలంగాణలో ఉన్న ఏ ఒక్క జిల్లా, పాలమూరు జిల్లా కాదు, నల్గొండ జిల్లా కాదు, కరీంనగర్ కాదు, ఆదిలాబాద్ కాదు, వరంగల్, ప్రతి జిల్లా నుంచి వేరే రాష్ట్రాలకి వెళ్ళి వలసపోయే బతుకులు ఉన్నాయి మన అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. ఆ బతుకు మనకు వద్దనే కదా కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంది, స్వరాష్ట్ర కాంక్ష నెరవేర్చింది. మరి స్వరాష్ట్ర కాంక్షలను కూడా అప్పటి పాలకుల పరిపాలన ఇప్పుడు కనబడుతుందని ప్రజలు చెప్పకనే చెప్తున్నారు. అయినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు చలం లేకపోతే ఎందుకు ఈ పరిపాలన? అయితే గతంలో కొన్ని మన దేశంలో కుంగిపోయిన ప్రాజెక్టులు ఉన్నాయి. అవి చిన్న చిన్న ప్రాజెక్టులు కావు, చాలా పెద్ద ప్రాజెక్టులు అవి. కాళేశ్వరం అంటేనే దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. దాన్ని బాగు చేస్తే ఎక్కడ ఆ క్రెడిట్ బీఆర్ఎస్కి వెళ్ళిపోతుందని కాంగ్రెస్ ప్రభుత్వం వెనకడికి వస్తుంది తప్ప వాళ్ళు చేయలేక కాదు, చేస్తారు. కానీ కక్షపూరిత రాజకీయాల మధ్య రైతులు ఆగమవుతున్నారు. మళ్ళీ వలసలు వెళ్ళే పరిస్థితి తీసుకురాకండి దయచేసి. ఆగమైన తెలంగాణలో బాగు చేసుకున్నాం, ఇప్పుడు బాగుపడే టైంలో మళ్ళా
వలసలు వెళ్ళి అడుక్కు తినే పరిస్థితి రైతాంగాన్ని తీసుకురాకండి దయచేసి. ఇక్కడ చూడండి, గతంలో కొన్ని ప్రాజెక్టులు పిల్లర్లు కుంగిపోయినాయి, వాటిని బాగు చేసి రీబిల్డ్ చేసి మళ్ళా అందుబాటులో తెచ్చారు అధికారులు. పాఠాలు నేర్పుతున్న గత అనుభవాలు, కూలిన ప్రాజెక్టులు మళ్ళీ నిలిచాయి. ఇక్కడ చూడండి, కొన్ని కొన్ని కూలిపోయే దశలో ఉన్న ప్రాజెక్టుని రీబిల్డ్ చేశారు. అందులో ఎక్కడ కాదు, మన రాష్ట్రంలోనే ముఖ్యంగా ఇది కడానా డ్యామ్, ఇది గుజరాత్ లో ఉంది. దీని డ్యామ్ పునాది జరిగిపోయే ప్రమాదం ఉంది. డ్యామ్ కట్టేది కదా, ఆ పునాది జరిగిపోయే ప్రమాదం ఉంటే దాన్ని నిపుణులు ఇంజనీర్లు గమనించి మళ్ళీ దానికి రీబిల్డ్ చేశారు. మళ్ళీ నీటికి అందుబాటులో ఉండే విధంగా పూర్తిగా రీబిల్డ్ చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు. అదొకటే కాదు, ఇంకా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్, ఆంగ్లేయులు మనకిచ్చిన గిఫ్ట్ని మనం జాగ్రత్తగా వాడుకోవాలని అది పూర్తిగా ఇసుక మెటలపై కట్టిన బ్రిడ్జ్. అది ఆ బ్యారేజ్ మొత్తం ఇసుక మెటల పైన కట్టింది. ఆ ఇసుక మొత్తం కుంగిపోవడం వల్ల ఆ పునాది కాస్త ఆ పిల్లర్లు ఉంటాయి కదా, అవి కూడా పక్కన జరిగే పరిస్థితి ఉంటే వాటిని కూడా రీబిల్డ్ చేసి అందుబాటులోకి తీసుకొచ్చారు. అది ఎప్పుడు జరిగింది? 1970 సంవత్సరంలో. టెక్నాలజీ లేని కాలంలోనే, ఎటువంటి నైపుణ్యం లేని కాలంలోనే దాన్ని బాగు చేసి సాగుకు తాగుకు పోయే విధంగా ప్రాజెక్టును రీబిల్డ్ చేశారు. ఆ టైంలో అంత టెక్నాలజీ లేకపోయినా కానీ ఎలా చేయాలో ఏం చేయాలో చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చారు సరార్దర్ కాటన్ బ్యారేజ్ని. మరి ఇప్పుడు ఇంత టెక్నాలజీ ఉంది, ఇంతమంది నిపుణులు ఉన్నారు, ఇవన్నీ ఉండి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వెనకాడి చేస్తుంది? కేవలం కల్వకుంట్ల కుటుంబం పైన కోపాన్ని పూర్తిగా రైతాంగ వ్యవస్థ పైన ప్రభావం పడుతుందని గ్రహిస్తుంది. ఎందుకు ఈ కక్షపూరిత రాజకీయాలు? అలాగే మహారాష్ట్రలో ఇంకో 2 డ్యామ్లు కూడా ఉన్నాయి, ఇదే పరిస్థితి వాటిది కూడా. అదొకటి బండార్దర్ డ్యామ్, అది మహారాష్ట్రలో ఉంది, దాన్ని విల్సన్ డ్యామ్ అని కూడా అంటారు. అలాగే హిడ్కల్ డ్యామ్, రాజా లఖం గౌడ డ్యామ్ అని కూడా అంటారు, అది కూడా మహారాష్ట్రలో ఉంది. ఇవి కూడా వీటి కూడా సేమ్ పరిస్థితి. అయితే వీటిని కూడా కట్ అండ్ గ్రౌండింగ్ పద్ధతులు ఉపయోగించారు. పునాది లోపల ఏర్పడిన ఖాళీలను గుర్తించి వందలాది టన్నుల సిమెంట్ బయటనేటి మిశ్రమాన్ని పంపి భూగర్భ గోడను సమిష్టించారు. మరి ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తన రాజకీయ కక్షను వెలగక్కుతుంది? ప్రజాపాలన అని చెప్పుకుంటారు కదా, ఎక్కడ ప్రజాపాలన? ప్రజలను హింసించడమా? రైతులను పెడదారి పట్టించడమా? రైతులకు సాగు తాగునీరు లేకుండా చేయడమా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన? ఏదైనా చేస్తున్న ప్రజాపాలన? రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా పునరాలోచించుకోండి. ప్రజలు మీకు ఒక అవకాశాన్ని ఇచ్చారు, మీరు కక్షపూరిత రాజకీయాలు చేస్తారంటే కుదరదు. మీ స్వార్థం కోసం అల్లుడికి ఫార్మా ఫ్యాక్టరీ కట్టిద్దామని ఆలోచించారు, రైతాంగం తిరగబడ్డది. మీ అన్నదమ్ముల కోసం ప్రజా వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. Z+ సెక్యూరిటీ కేటగిరీ ఇచ్చి ఇన్ని ఇచ్చిన మీ కుటుంబానికి ప్రజలకు మీరు ఏమిస్తున్నారు? అదొకటి ఆలోచించలేరా మీరు? మీ అల్లుడి కోసం చేస్తారు, మీ కుటుంబం కోసం చేస్తారు, అన్నదమ్ముల కోసం భద్రత కేటాయిస్తారు. ప్రజాపాలన అంటున్నారు, ప్రజా ధనాన్ని ఇలా దుర్వినియోగం చేస్తున్నారు మీరు. మరి ప్రజలకు మీరేం చేస్తున్నారు? మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని అందలకి ఇచ్చిన ప్రజలకు మీరేం గిఫ్ట్ ఇస్తున్నారు? ఉచిత రేషన్ బియ్యం ఇస్తే సరిపోదు, ఉచిత బస్ ఇస్తే సరిపోదు. పాలన అనేది ఒక ప్రక్రియలో ఉండాలి. సబ్జెక్ట్ లేక కాదు, సబ్జెక్ట్ ఉంది కానీ దాన్ని సరైన రీతిలో వాడటం తెలియట్లేదు. ప్రజాపాలన ప్రజల కోసం ఉండాలి కానీ తమ స్వార్థపూరిత రాజకీయాల కోసం ప్రతిపక్ష నాయకుల మీద రుద్దే ప్రయత్నం మాత్రం చేయకండి. ఇది తెలంగాణ, ఆత్మగౌరవంతో బతికే తెలంగాణ. ఇది ఆకలి చప్పులైన భరుస్తుంది కానీ ఆత్మగౌరవం దెబ్బతీస్తే ఎట్టి రోజులు సహించారు. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు ఆ వరద నీరు మొత్తం మా తెలంగాణ మీద నుంచి వెళ్తుంది. అటు ఆంధ్ర వాళ్ళు ఆ నీళ్ళు పట్టుకుంటున్నారు. మరి మనకెందుకు ఈ దుర్భర పరిస్థితి? రాబోయే రోజుల్లో వ్యవసాయం అనేది ఒక చరిత్రగా మిగిలిపోవద్దు. ఏమీ లేని తెలంగాణలో అన్ని సమకూర్చుకున్నాం. ఇప్పుడు గత పాలకుల తెలంగాణ ఏర్పడక ముందు గత పాలకులు చేసిన దాష్టికాలు దౌర్జన్యాలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే విధంగా అవలంబిస్తుంది. ఆ విధానాన్ని మానుకోవాలి కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి. మీ నిర్ణయం తీసుకోండి కానీ అది ప్రజలకు యోగ్యంగా ఉండేలా చూడాలి. కూలిపోయిన 2 పిల్లర్లని, కూలిపోలేదు కుంగిపోయినాయి, అవి కూడా వాటిని రిపేర్ చేయించి రైతులకు అందేలా ఒక గిఫ్ట్గా ఇవ్వండి.
అంత పెద్ద పెద్ద ప్రాజెక్టులే కూలిపోయే దశకు ఉన్నాయి. వాటిని నిర్మించారు. టెక్నాలజీ లేని కాలంలో, ఇంజనీర్లు సరైన లేని కాలంలోనే ఆ ప్రాజెక్టులని మళ్ళీ రీబిల్డ్ చేసి సాగుకు తాగుకు అందుబాటులో ఉండేలా చేశారు. మరి ఇంత టెక్నాలజీ ఉంది, మీరు ఎందుకు ఉపయోగించుకోవట్లేదు? మీ స్వార్థపూరిత రాజకీయాల కోసం రైతాంగాన్ని ప్రజలపైన రుద్దకండి. కల్వకుంట్ల కుటుంబాన్ని మీరేమైనా చేస్తే పర్సనల్గా తీసుకోండి, కానీ రాజకీయంగా రైతులను పెడదారి పట్టించొద్దు. కష్టపడి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మళ్ళీ పరాయి పాలన అవసరమైంది చూడకండి. ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు, గురువు దక్షిణగా మన రాష్ట్ర నీళ్ళని పక్క రాష్ట్రానికి తరలిస్తున్నారని ఇప్పటికే అనకని అంటున్నారు. అది నిజమని చేసుకోకండి. ప్రజలు మిమ్మల్ని నమ్మారు, సీఎం పదవి అప్పగించారు. 2029 సంగతి పక్కన పెట్టు, ఇప్పటికే 2.5 సంవత్సరాల కాలం అలాగే వెల్లదీశారు. ఇంకో మా అయితే 2 సంవత్సరాలు అనుకుంటున్నారు జనాలు. ఆ పరిస్థితి మీకు రాకూడదంటే ప్రతిపక్ష నాయకులకు మీరు ఆన్సర్ చెప్పే విధంగా పరిపాలన చేయకండి. మీ పరిపాలన ఇచ్చేసి ప్రజల బాగోగు గురించి ఆలోచించండి. ప్రతిపక్ష నాయకుల గురించి పట్టించుకోకండి. అసలు మీరు వెళ్ళిన ప్రతి చోట ప్రతిపక్ష నాయకులు తొక్కేస్తాం, పాతేస్తాం, లాగులో తొండలేస్తాం, ఇది కాదు రాజకీయం చేయాల్సింది. ఒక సీఎంగా ఒక పరిపక్వత ఉండాలి, ఒక దూరదృష్టి ఉండాలి. అలా చేస్తేనే జనాలు మీకు జేజేలు కొడతారు, లేకపోతే తిరగబడి వెనక పరిగెత్తించి కొడతారు. కాళేశ్వరం ప్రాజెక్టు పైన ఆలోచించి గతంలో ప్రాజెక్టులో పనిచేసిన ఇంజనీర్లు నిర్మాణం చేపట్టవచ్చు, సాగునీటిని అంటే నీటిని నింపవచ్చు అంటున్నారు. వాళ్ళు ఇచ్చిన ప్రెస్ నోట్ని మీరు ప్రెస్ మీడియా వేదికకి ఏమన్నారు? ఆ ఇంజనీర్లని జైల్లో పెట్టిస్తారు. ఇది సబబు కాదు, ఇది రాజకీయం చేయాలి కానీ దాష్టికాలు చేయొద్దు. కల్వకుంట్ల కుటుంబమైన కోపని ఇంజనీర్లపై రతాంగపరుతొకటి దయచేసి ఆలోచించండి. ప్రజాపాలన ప్రజాప్రభుత్వం చెప్పుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు, ఆ మంత్రులు, కాంగ్రెస్ నాయకులు ప్రజలకు బాగోగుల అంటే బాగయ్యే విధంగా ప్రజాపాలన చేయలే కానీ ఏమి చేయక అన్ని చేశామని ఊకొడప్పుడు ముచ్చట్టు చెప్తే ప్రజలు ఊరుకునే పరిస్థితి లేదు. ఆ పరిస్థితి మీరు తెచ్చుకోకండి. 2029 ఎలక్షన్లు దగ్గరలో ఉన్నవన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటి నుంచైనా 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. మీరు ఏం చేశారో, ఏం చెయ్యబోయారో, ఏం చెయ్యాలనుకున్నారో ఏమి చేయలేదు. ఈ 2 సంవత్సరాలన్నా పరిపాలన చక్కగా చేయండి. తెలంగాణ సమాజం గర్వపడేలా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కొంత చేసి మీకు అప్పగించింది. ఇప్పుడు మీరు ఏమి చేయకపోతే తర్వాత వచ్చే ప్రభుత్వానికి ఇది ఖచ్చితంగా కఠినమైన పరీక్షే. వాళ్ళు అన్ని చేసి మీకు ఇచ్చారు, కానీ మీరు చేయలేకపోతున్నారు. ఉన్న పనులను మీరు చేయలేక తర్వాత వచ్చే ప్రభుత్వం పైన ఎఫెక్ట్ పడుతుంది. మీరు ఎంతో కొంత చేస్తే వాళ్ళకు ఒక హెల్ప్ఫుల్గా ఉంటుంది వచ్చే ప్రభుత్వానికి. నెక్స్ట్ టైం మీరు వచ్చినా కానీ మీరు ఏమి చేయలేరు. ఇదే పరిపాలన అప్పుడు కొనసాగుతుంది. ఎందుకంటే ఐడియాలజీ లేదు, టెక్నాలజీ ఉన్నా కానీ వాడుకోవడం తెలియట్లేదు. ఒకే ఒక కారణం కల్వకుంట్ల కుటుంబం అన్న కోపం కాంగ్రెస్ ప్రభుత్వానికి. మరి ఇంత కోపం ఉంటే రాజకీయం ఎందుకు? రాజకీయం నుంచి బయటకు వచ్చి మీరు పర్సనల్గా చూసుకోండి. రాజకీయం చేయాలంటే ప్రజల కోసం చేయండి, ప్రజల బాగోగు గురించి ఆలోచించండి. దయచేసి రైతాంగాన్ని కాపాడండి. వాళ్ళకు నీరు, సాగునీరు, తాగునీరు అందించే విధంగా చర్యలు తీసుకోండి. మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.